హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఆల్మోస్ట్ 7 days పైనే అయిపోతుంది కావచ్చు నేను ఇంట్లోనే ఉండబట్టి. ఇంకా నాకు పిచ్చి లేస్తుంది అనమాట ఇంట్లో ఉండి ఉండి. ఇంకా ఇవాళ ఎటన్నా వెళ్ళాలి అనుకొని డిసైడ్ అయినా అనమాట. సో అంకాపూర్ దాకా వెళ్ళేసి బండి మీద, అంటే అంత దూరం నేను ఎప్పుడు బండి మీద పోలేదు, ఫస్ట్ టైం అనమాట. బండి మీద అక్కడ దాకా వెళ్ళేసి మక్క గారెలు తినేసి మక్క బుట్టలు తీసుకొని వద్దాము అని అయితే వెళ్తున్నా అనమాట. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తాము. ఇంకా మధ్య మధ్యలో ఎక్కడన్నా ఆగితాయి ఆరల్స్ ఏమన్నా చేస్తే మాత్రం చూపిస్తా. చిన్ని కుట్టి స్వీట్ స్కూటీ మీద లాంగ్ డ్రైవ్ లాగ్ అనమాట ఇది. సో చూసేసేయండి. సో ఫస్ట్ అయితే ఒక స్కార్ఫ్ అయితే కట్టేసుకుంటా, దీని మీద నుంచి హెల్మెట్ వేసుకుంటా. హెల్మెట్ వేసుకుంటే డైరెక్ట్ నాకు అంత స్కిన్కి అది డస్ట్ అంతా అతుక్కుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కువనన్నా ఎవరి దగ్గర తీసుకోనన్నా అని హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి. లాంగ్ డ్రైవ్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ షూస్ అన్నీ వేసుకున్నా, ఎక్కడి నుంచి ట్యాన్ కావద్దు అని. డ్రైవ్కి పోవాలి అంటే ఫస్ట్ స్కూటీకి అయితే ఫుడ్ కావాలి కదా, అదైతే కొట్టించేసుకొని అండ్ గాలి కూడా కొట్టించేసుకొని స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడైతే ప్లాన్ వచ్చేసి అంకాపూర్ దాకా వెళ్ళాలి అని అనుకున్నాం కదా. అయితే నిజామాబాద్ టు అంకాపూర్ ఒక 22-23 కిలోమీటర్స్ అట్లా ఉంటది అనమాట. అక్కడికి వెళ్తుంటే అయితే చాలా కొండలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి అయితే నార్మల్ గానే ఉన్నాయి కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం అంకాపూర్ దాకా వెళ్తే అక్కడ కొండలు వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంటాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో అవైతే. ఇంకా డ్రైవ్ చేసుకుంటా ఎక్కడ ఏ పొలాలు ఉన్నాయి అని చూసుకుంటా వెళ్తున్నాం అనమాట. అసలు చాలా వరకు అయితే మామిడి తోటలు అయితే కనిపించినాయి. అండ్ ఇంకా ఒక దగ్గర అయితే ఆగినాము. హార్డ్లీ నాకు తెలిసి ఒక 20 minutes వచ్చి ఉంటామేమో, అప్పటికే దాహం అవుతుండే. అందుకే ఇంకా ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని వాటర్ తాగేసినాము అండ్ అంకాపూర్ రీచ్ అయిపోయినాము. ఇందాక చూపించిన కమాన్ అయితే అంకాపూర్ విలేజ్ లోకి వెళ్తది. ఇదైతే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇక్కడ పొలాలు మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఆగినాం అనమాట. ఇక్కడ అంతా కందులు, ఇంకా చాలా వరకు అంటే మోస్ట్లీ పసుపు వేస్తారు. దాంతో పాటు ఇంకా చిక్కుడుగాయ అని, కొన్ని వెజిటేబుల్స్ అని, ఇంకా చాలా ఇంకా ఆకుకూరలని అవన్నీ వేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇక్కడ వెళ్తూ ఉంటే ఒక పొలంలో నాకైతే ఈ కాలీఫ్లవర్ తోట కనిపించింది. ఇంకా వెళ్ళి చూద్దాము అని ఆగినాము. అయితే వెళ్తుంటే అయితే కొన్ని రాడిష్లు కనిపించినాయి, చిక్కుడుగాయలు కనిపించినాయి, చాలా వేసిండ్రు అనమాట. అండ్ ఇది వచ్చేసి పాలకూర అనమాట. అంటే ఇట్లా మడుల్లాగా చేసుకొని ఒక దాంట్లో పాలకూర, ఒక దాంట్లో ఇది ఉల్లి ఆకు, ఆ మడుల చుట్టూ అయితే రాడిష్ అయితే వేసిండ్రు. మంచిగా పైకి దాకా ఊరినాయి. అండ్ ఐ వాస్ సో ఎక్సైటెడ్. అసలు నేను ఎప్పుడు కాలీఫ్లవర్ ని అట్లా చెట్టు లాగా చూడలేదు అనమాట. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు అయితే. అంటే కొన్ని మంచిగా సైజ్ వచ్చినాయి. ఎంత క్యూట్ ఉంది. జస్ట్ పీకడమేనా? రోజు వస్తారా? రోజు వస్తామమ్మ. మేము ఊరికేనే ఇంకా మాకు బోర్ వచ్చి ఊరికే ఇట్లా వచ్చినాము. అయితే ఇటు ఇటు పోతే అంకాపూర్ ఊరు వస్తుంది కదా, అదే దాంట్లోకి వెళ్దామనే వచ్చినాం అనమాట. ఇక ఈ కాలీఫ్లవర్ తోట చూసి అర్రే అని వచ్చాం. రాడిష్ అయిందా? ముల్లంగి ముల్లంగి. ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ పొలంలో ఎవరు లేకుండే అనమాట. అయితే ఇంకా నేను అనుకుంటూనే ఉన్నా, అబ్బా పొలంలో ఎవరన్నా ఉంటే బాగుండు, అన్ని తీసుకొని వెళ్తుండే కదా అని చెప్పి. ఇంకా అప్పుడే ఆంటీ వాళ్ళు వచ్చిండ్రు. సో ఇంకా ఆంటీ తోట అయితే కొంచెం ముచ్చట పెట్టేసి దాని తర్వాత కొన్ని కందులని, కొన్ని రాడిష్ అని చెప్పేసి పాలకూర, తోటకూర ఇవన్నీ తీసుకున్నాము. అండ్ అక్కడ ఈ చెరీ టొమాటోస్ నాకు కనిపించాయి. అవి చెరీ టొమాటోస్ నాకు తెలియదు కానీ ఎంత క్యూట్ ఉండేనో, టేస్ట్ కూడా మస్తు స్వీట్ ఉండే. ఇంకా అక్కడ నుంచి అన్ని తీసుకొని వెజిటేబుల్స్ ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. ఇంకా ఫుడ్ లేకుండా అయితే లాంగ్ డ్రైవ్ అనేది కంప్లీటే కాదు కాబట్టి ఒక ఫుడ్ స్టాప్ కి అయితే ఆగినాము. అసలు అంకాపూర్ అంటే జనరల్ గా గుర్తొచ్చేది ఫస్ట్ నాటుకోడి, దాని తర్వాత మక్కగారెలు. 24/7 ఇయర్ మొత్తము ఎప్పుడైనా సరే ఈ మక్కగారెలు ఉంటాయి అనమాట. అండ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ గైస్, ఎంత ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ గా అనిపిస్తాయి. సో నాకు చాలా బాగా నచ్చినాయి అని చెప్పేసి అక్కడనే మక్క బుట్టలు కూడా దొరుకుతాయి అన్నమాట మనకి. కానీ అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే మక్క బుట్టలు లేకుండే, చాలా చూసినాం కానీ ఎక్కడ మాకు కనిపించలేదు. సరే అని ఇంకా మళ్ళా లాంగ్ డ్రైవ్ కి స్టార్ట్ అయిపోయినాం. అనుకోకుండా అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా అయితే ఈ ప్లేస్ కి అయితే వచ్చినాము. ఎన్నో సార్లు ఇక్కడికి రావాలి అని అనుకున్నా కానీ
కానీ ఎప్పుడు కూడా వచ్చేలాగా కుదరలేదనమాట టైము. ఇవాళైతే నిజంగా అనుకోకుండా అయితే చాలా బెస్ట్ ప్లేస్‌కొచ్చినామని జెప్పాలి. 2 పెద్ద కొండల మధ్యల ఈ ఘాట్ రోడ్‌లో నుంచి వెళ్తే పైన సిద్ధులగుట్ట అని ఉంటదనమాట టెంపుల్. ఎన్నో సార్లు అనుకున్నా ఆ టెంపుల్‌ని విజిట్ జేయాలి నేను అని జెప్పేసి. అండ్ ఈరోజు గూడా విజిట్ జేయడానికి కుదరలేదు. బికాజ్ మేము నాన్ వెజ్ తిన్నామనమాట. అందుకే ఇంక ఊరికేనే బయటనే ఉండేసేసి కొంచెం ఆ వ్యూని ఎంజాయ్ చేసేసి అయితే వచ్చినాము. తప్పకుండా మళ్ళొకసారి అయితే అక్కడ ఉన్న టెంపుల్‌కైతే వెళ్ళాలని అయితే అనుకున్నాం. చాలా హైట్‌లో ఉండడం వల్ల అక్కడి నుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించినాయి. అసలింత మంచి ప్లేస్ ఎన్ని రోజుల దాకా చూడకుండా ఎట్లా ఉన్నానో ఏమో నాకు గూడా అర్థం కావట్లే. అండ్ జనరల్‌గా నాకైతే హైట్ ప్లేసెస్ అన్నా ఇట్లాంటివన్నా కొంచెం భయమే ఉంటదనమాట. కాకపోతే దగ్గర దాకా వెళ్ళలేదు గానీ, అక్కడి నుంచి వ్యూ అయితే మస్తు మంచిగా ఎంజాయ్ చేసిన. ఆ కూల్ బ్రీజ్ తాకుతుంటే అసలు చూడండి ముందు ఎవరో పెయింటింగ్ గీసినట్టే అనిపించింది. ఆ చెరువు దాని చుట్టూ ఉన్న ఇల్లులు ఒక సైడ్ ఏమో అన్ని పెంకుటి ఇల్లులనమాట. ఒక సైడ్ ఏమో నార్మల్ ఇల్లులు. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉండేనో. ఇంకా అక్కడ ఒక చిన్న కొండ గూడా ఉండే. నిజంగా అసలు ఇది ప్లాన్‌లో గూడా లేకుండే. ఏదో ఊరికేనే అలా పొలాల దగ్గర దాకా వెళ్ళేసేసి వచ్చేద్దాము అని అనుకున్నాం గానీ, లిటరల్లీ ఇట్ మేడ్ మై డే అని జెప్పొచ్చు. ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిందో. అండ్ ఎప్పటినుంచి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను ఇక్కడనే ఇంట్లోనే ఉంటున్నా. కానీ ఎప్పుడు ఎక్కడికన్నా ఎళ్దాము అంటారు. ఇక్కడికి ఏం ఎళ్తాంలే హైదరాబాద్ ఎళ్ళినా గానీ ఏదో ఒకటి ఉంటది తిరగడానికి అని అనుకున్నా గానీ, ఐ స్టిల్ రిగ్రెట్ అసలు ఏంటి నేను ఇంత అంటే ఇంటికి ఎంత హార్డ్‌లీ ఒక 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ ఉంటదేమో. అంత దగ్గరలో ఉన్న ఈ ప్లేస్‌ని నేనైతే చూడకుండా ఉన్నా. ఎప్పుడు అనుకుంటా అనమాట ఏదైనా మంచి ప్లేస్‌కెళ్ళాలి అని జెప్పేసి. అండ్ ఇంటి దగ్గరనే ఇంత మంచి ప్లేస్ ఉందని ఎప్పుడు రియలైజ్ గూడా అవ్వలేదు. అండ్ ఇప్పటినుంచి అయితే ఎప్పుడైనా ఇంగా మంచిగా అనిపియకపోతే ఆర్ ఎల్స్ ఇంగా ఎక్కడికన్నా ఎళ్ళాలి అనిపిస్తే నాకైతే ప్లేస్ దొరికింది అనిపిచ్చింది. అసలు ఆ వ్యూ చూడండి నాకెంత నచ్చిందో అక్కడి నుంచి బయటికి రావాలి అని అనిపియట్లేదు, పోవాలి అనిపియట్లేదు. అండ్ కరెక్ట్‌గా మేమైతే సన్‌సెట్ టైంకెళ్ళినాము. ఇంకా ఆ సన్ ఇంకా ఆ ప్లేస్ అసలెంత బ్యూటిఫుల్‌గా ఉండేనో. అండ్ నేను ఇందాక చెప్పినా గదా! కొండలు చాలా ఉంటాయని చెప్పేసి, ఇవి అయితే చాలా బ్లాక్ కలర్‌లో ఉంటాయన్నమాట. నాకైతే ఎంతకి అక్కడి నుంచి రావాలి అనిపియట్లేదు. కాకపోతే ఇంగా ఆల్మోస్ట్ సన్‌సెట్ గూడా అయిపోతుంది గదా! మళ్ళా చీకటైతే కష్టము అని జెప్పేసి, అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు బైక్ ఒక దగ్గర పెట్టేసుకొని కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇట్లా టర్నింగ్స్ దగ్గర అయితే ఇట్లా మనం చూడొచ్చనమాట. అండ్ ఇక్కడ గాకుండా ఇంకొక టర్నింగ్ వచ్చింది. అక్కడైతే ఇంకా చాలా మంచిగా కనిపించిందనమాట వ్యూ. ఇక్కడ నుంచయితే సన్‌సెట్ ఏం కనిపియట్లేదు గానీ, ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరికెళ్తే అయితే మంచిగా సన్ అండ్ అక్కడ కొంచెం చిన్నగా ఒక చిన్న లేక్‌గా కనిపియడము చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. ఇంకా రిటర్న్ అయిపోతుంటే ఆల్మోస్ట్ మక్కగారలో ఒక ప్లేట్ తిందాంలే అని అనుకుంటే 2 ప్లేట్స్ తిన్నామనమాట. అండ్ కొంచెం దాహంలాగా గూడా అనిపిస్తుంది. ఏదైనా తాగాలి అని అనిపిస్తే ఇక్కడ మోసంబి బండి కనిపిస్తే ఇంకా అతను మంచిగా ఫ్రెష్‌గా చేస్తున్నాడు అని జెప్పి అక్కడ ఆగేసేసి అయితే ఒక గ్లాస్ ఆఫ్ మోసంబి జ్యూస్ అయితే తీసుకున్నాం వితౌట్ ఐస్ అండ్ షుగర్. ఎంతైనా డ్రైవ్‌కెళ్తే ఇట్లా బయటికెళ్తే మాత్రము ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తూ ఉంటది గదా! అదే ఇంట్లో ఉంటే అయితే ఏమి ఆ టైంకి తినబుద్ధి గూడా గాదు. కానీ ఇట్లా బయటికెళ్తూ ఉంటే అక్కడ ఆగి తినాలి, ఇక్కడ ఆగి తినాలి అయితే అని నాకైతే అనిపిస్తూ ఉంటదనమాట. జ్యూస్ తాగేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇంగ ఇవాల్టికి వి వర్ సో గ్లాడ్ ఇంకా మంచిగా ఎంజాయ్ చేసినాము అని జెప్పేసి. కానీ అసలు ఎన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అయితున్నాయో నాకు జనరల్‌గా పువ్వులంటే ప్రాణం. ఇంగ అసలు నేనెట్లా అంటే చిన్నగున్నప్పుడు ఎవరన్నా ఇంట్లో ఏదైనా పువ్వులు కనిపిస్తే వాళ్ళని అడగుడు లేదు, చేసుడు లేదు. ఇంగ తెంపుకోవడమే అన్నమాట. నాకదొక ఇష్టం. పూలంటే ఎంత ఇష్టమంటే లిటరల్‌గా ఎట్లా అంటే మా ఫ్యామిలీలో లైక్ కజిన్స్ అందరూ గూడా నన్ను దొంగ దొంగ అని అంటుండే అన్నమాట. పూలు దొంగతనం చేస్తేనే. అప్పటికి అసలది అడగాలి లేకపోతే పర్మిషన్ తీసుకొని తెంపుకోవాలి అన్న ఆలోచన గూడా లేని టైం అన్నమాట. అంత చిన్నగున్నప్పుడు గూడా నేను పువ్వులు ఎక్కడ కనిపిస్తే అక్కడ తెంపుకుంటుండే. లిటరల్‌గా నాకు ఏంటో నాకు ఆ పువ్వులన్నా, ఆ కలర్స్ అన్నా నాకు చాలా ఇష్టమనమాట. మళ్ళా తెంపి నెత్తికి పెట్టుకుంటానా అంటే అట్లా గూడా గాదు. అంతే తెంపి పట్టుకోవాలి అట్లా ఉంటది. అండ్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోతుంటే అయితే ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే కనిపించినాయి. అసలు చూడండి ఎంత వైబ్రెంట్‌గా ఉన్నాయో ఆ కలర్స్. ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి "అవి ఏం చేసుకుంటావు? ఎక్కడ పెట్టుకుంటావు?" అనంటే ఇంగ మంచిగా బాత్రూమ్‌లో ఒక ఫ్లవర్ రోజ్ లాగా పెట్టుకుంటా అనుకుంటా అన్నా అనమాట. అసలు ఎంత నవ్విందో తనైతే. అంటే నాకేమనిపిస్తది అంటే బాత్రూమ్
అనేది ఒక పీస్‌ఫుల్ ప్లేస్ అన్నమాట. అక్కడనే మనకి చాలా ఆలోచనలొస్తాయి. చాలా థింగ్స్ జరుగుతూ ఉంటాయి నాకైతే. సో, ఆ ఎన్విరాన్మెంట్‌ని మంచిగా క్యూట్‌గా అండ్ వైబ్రెంట్‌గా చేసుకోవాలి అనైతే అనిపిస్తది. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఎనీ డిస్కంఫర్ట్ ప్లీజ్ ఇగ్నోర్ మీ. ఇంకా అవే పువ్వులు ఎక్కువ అంటే ఎళ్తుంటే అయితే ఈ పెద్ద నర్సరీ చాలా పెద్ద నర్సరీ కనిపించింది. అండ్ నేను ఇక్కడ ఆగడంకి రీజన్ వచ్చేసి ఈ డాలియా ఫ్లవర్స్ అన్నమాట. బయట నుంచి ఇవి కనిపిస్తున్నాయి. ఐ లవ్ దెమ్ అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయో. కాకపోతే నేను ఏది కూడా తీసుకోలేదు. జస్ట్ ఎంజాయ్ చేసేసి వచ్చేసినా అన్నమాట. ఎందుకు అంటే ప్రస్తుతానికి నేను వాటికి టైమ్ ఇచ్చే అంత లేదన్నమాట. ఇట్లనే ఎవ్రీ టైమ్ నేను తెచ్చుకుంటా వాటికి టైమ్ ఇయ్యక, వాటిని కేర్ చేయక అయితే అవైతే ఎండిపోతూ ఉంటాయి. సో, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ఇట్ అని చెప్పేసి జస్ట్ చూసేసి అయితే వచ్చేసిన. అండ్ అక్కడ చామంతి చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఇప్పటి వరకైతే ఈ టైప్ ఆఫ్ చామంతినైతే ఎక్కడ చూడలేదు. ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించినాయో. చాలా అంటే చాలా మంచిగుండే. చామంతి పువ్వులు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో దానికంటే ఎక్కువ వెరైటీస్ అయితే రోజ్ ఫ్లవర్స్ దాంట్లో ఉన్నాయి. అసలు నాకు రోజ్ అంటే ఎంత ఇష్టమో అసలైతే అబ్బా! ఎంత క్యూట్‌గా అనిపించినాయో అసలైతే అన్నీ. అవి చూసి మంచిగా తనివి తీరా ఆనందించినా అన్నమాట. ఒక్కటి కూడా ఏం కొనుక్కోలేదు కానీ నేను చిన్నగున్నప్పుడైతే రోజ్‌కి మంచి స్మెల్ వస్తుండే. అసలు రోజ్ ఫ్లవర్ చెట్టు పక్కన నుంచి ఎళ్తే అయితే ఆ స్మెల్ తోటే గుర్తుపట్టొచ్చు అక్కడ ఫ్లవర్ ఉందని చెప్పి. అంత మంచిగా స్మెల్ వచ్చేవి. ఇప్పుడైతే ఏ ఫ్లవర్స్ కూడా స్మెల్ వస్తలేవు. ఐ నో ఇవన్నీ హైబ్రిడ్ వెరైటీస్ గాబట్టి స్మెల్ ఉండవు అని జెప్పేసి. కాకపోతే ఇక్కడ నాటు గులాబీ చెట్లు అని రోడ్డు పక్కన అట్లా ఇట్లా ఉంటాయి గదా! వాటికి గూడా చాలా లైట్ స్మెల్లే వస్తుంది. అసలు ఆ స్మెల్ అయితే రోజ్ ఫ్లవర్స్‌కి మొత్తానికి పోయింది అన్నట్టు అనిపిస్తుందన్నమాట. నార్మల్‌గా వేరే ఫ్లవర్స్ ఎట్లుంటాయి అంటే ఏ ఫ్లవర్‌కైనా ఒక స్మెల్ ఉంటది గదా! కానీ ఈ రోజ్ ఫ్లవర్స్‌కైతే అసలు వితౌట్ ఎనీ స్మెల్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి కొన్ని రోజ్ ఫ్లవర్స్ ఎట్లా అంటే డాట్స్ ఉన్నాయన్నమాట. లైక్ పింక్ కలర్‌కి డాట్స్ ఉన్నాయి. అండ్ వైట్ కలర్ మీద పింక్ డాట్స్ ఉన్నాయి. అట్లా డాట్స్ డాట్స్ ఉన్నాయన్నమాట. అవి వెరైటీనో లేకపోతే వాటికేదైనా అంటే డిసీజ్ వచ్చిందో నాకు గూడా తెలీదు గానీ, అవి వెరైటీగా అనిపించినాయి. అంటే ఆకుకి గూడా డాట్స్ లాగా అనిపించినాయన్నమాట. ఇప్పటిదాకా చామంతి జూషినాం. దాని తర్వాత రోజ్ జూషినాము. ఇప్పుడొచ్చేసి మందారము. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అన్ని వెరైటీస్‌లో నాకు వచ్చేసి కళ్ళు ఒక్క దాని మీదనే పడ్డది. అవి ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించినాయో, అసలు ఎంత వైబ్రెంట్‌గా ఉండేనో ఆ కలర్ అయితే ఫుల్ మంచిగా ఇట్స్ మై డ్రీమ్ అసలు. ఇల్లంతా మంచిగా ఫ్లవర్స్ తోటి ఇట్లా ఉండాలి అని జెప్పి రోజు ఒక వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ బొకేస్ లాగా ఉండాలి అని జెప్పేసి ఫ్లవర్ వాజెస్ లాగా పెట్టుకోవాలి అని జెప్పి ఐ డోంట్ నో అవి ఎప్పుడు నెరవేరుతాయో ఏంటో తెలీదు. లెట్స్ వర్క్ అవుట్ ఫర్ వాట్ ఐ డిజైర్ అని అనిపిస్తది. అన్ని చెట్లు ఉంటే నా కళ్ళు వచ్చేసి దీని మీద పడ్డాయి. ఏంటి ఇలా ఉంది వెరైటీగా కలర్ వచ్చేసి అని అనుకున్నాము. అదొక వెరైటీ అనుకున్నాము గానీ అది ఎండిపోయి ఆ కలర్ లోకి అయిందని అసలు రియలైజ్ కూడా అవ్వలేదన్నమాట. దాని దగ్గర దాకా వెళ్లే వరకు. దాని ఆకులైతే నార్మల్ గానే గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి. కాకపోతే అది ఎండిన తర్వాత అట్లా గ్రీనిష్ కలర్ లో అయినాయి అన్నమాట. అండ్ అక్కడ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉండే. అవి కూడా ఒకసారి చూసినాము. అండ్ అక్కడ ప్లాంట్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లలో అయితే అల్లిండ్రు. అసలు ఎంత బాగుంది కదా. ఇదొకటి శివలింగము. 2 శివలింగం ఉండే అండ్ కొన్ని అయితే సమ్ స్ట్రక్చర్ లాగా ఉండే అన్నమాట. ఇంకా నర్సరీలో ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయి రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయిపోతుంటే యాక్చువల్ గా ఇందాక చెప్పినట్టు మక్క గారెలు చేసుకుందాము అని అయితే అనుకున్నా కదా. అప్పుడు మక్కలు లేకుండే అన్నమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి లోడ్ వచ్చినట్టున్నది. ఇంకా మక్కలు కనిపిస్తే ఇంకా వెంటనే ఆగినా అన్నమాట అక్కడ తీసుకోవడానికి. జనరల్ గా అయితే 100 రూపీస్ కి 15 మక్క బుట్టలు ఇస్తారనమాట. అయితే అతను వచ్చేసి నాకు 12 ఇస్తా అని అన్నాడు. ఇంకేదో ఒకటి చేసి ఏసేయండి అని చెప్పేసి
15 అయితే తెచ్చుకున్నా అన్నమాట. అయితే ఇక్కడ గారెల కోసము అని చెప్పేసి చూస్తున్నా. అంటే మరీ లేతగా ఉండొద్దు, మరీ ముదిరిపోయినట్టు కూడా ఉండొద్దన్నమాట. ఒక 2, 3 అయితే చూసినా గానీ 15 కూడా చూసి తీసుకోవాలి అంటే ఒప్పుకోరు కదా! ఇక వాళ్ళేదో ఏసేసిండ్రు. ఇంకా ఇంటికి పోయి మక్క గారెలు చేసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే అనుకున్నా. అండ్ ఇంకొకటొచ్చేసి అక్కడ మక్క గారెలు తిన్నాం గదా! వాళ్ళైతే నాకు రెసిపీ చెప్పిండ్రనమాట. ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో, వాళ్ళు చెప్పినట్టే చేసేద్దాము అనైతే అనుకున్నా. అయితే ఇక్కడ మక్క బుట్టలు తీసుకున్న తర్వాత గూడా మళ్ళీ మక్క గారెలు తినడానికైతే వెళ్ళిపోయినాం. ఇవ్వండి, ఇయ్యండి. ఏం కాదు. ఏం కాదు, ఇయ్యండి, ఇయ్యండి, ఇయ్యండి. చిన్నదాన్నే ఇయ్యండి. ఉంటాను. అమ్మ. లాస్ట్‌కి బేరం ఆడి 15 అయితే తెచ్చుకున్నా. అసలు ఇదంతా అనుకోకుండా ప్లాన్ గాబట్టి బ్యాగ్ గూడా తెచ్చుకోలేదన్నమాట మేము. ఇంకా వాళ్ళే ఒక సంచి అయితే ప్రొవైడ్ జేషిండ్రు. అండ్ దానికైతే ఒకటి కట్టేసుకొని అయితే బండికి ముందైతే పెట్టేసుకుంటున్నా. అండ్ ఇందాక తెచ్చుకున్న వెజిటబుల్స్ గూడా ఒక కవర్‌లో అయితే వేసేసుకున్నా. మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందు మక్కగారెలైతే తినాలనిపించింది. అండ్ ఇంటికి కూడా కొన్ని పార్సెల్ తీసుకొని వెళ్దాము అని చెప్పి మళ్ళా ఫ్రెష్‌గా వేడిగా ఏస్తుంటే అసలు వేసి ఉండవండి. అక్కడ ఎప్పుడు ఏస్తనే ఉంటారు. సేల్ అయితేనే ఉంటాయి. అట్లా ఉంటదన్నమాట. ఇంకా మళ్ళా వేడిగా అయితే తీసుకున్నాము. చాలా యమ్మీ అనిపించింది. ఇంకా తినేటప్పుడు అయితే ఐ వాస్ ఇన్స్పెక్టింగ్ అన్నమాట. దాంట్లో ఏం ఇంగ్రీడియెంట్స్ ఏసిండ్రు, ఏం ఫ్లేవర్ వస్తుంది అదంతా. ఇంకా తిన్న తర్వాత పార్సెల్ చేపిచ్చేటప్పుడు అయితే అక్కడ ఉన్న వాళ్ళకైతే రెసిపీ అడిగినా. అసలు ఎట్లాంటి మొహమాటం లేకుండా అరే చెప్పాలనా వద్దా అని కూడా అట్లా కూడా లేకుండా అయితే నాకు రెసిపీ అయితే చెప్పేసిండ్రు. సో, ఐ వాస్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఇంటికి పోతానా, ఎప్పుడెప్పుడు ఆ మక్క గారెలు చేసుకుంటానా అని చెప్పి. ఇంకొకటొచ్చేసి నాకు మక్క గారెలు, చికెన్ సూపు అబ్బా! యమ్మీ కాంబినేషన్ అండ్ మై ఫేవరెట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో, ఐ వాస్ వెయిటింగ్ అనమాట. మంచిగా సండే రోజు మక్క గారెలు ఏసేసుకొని చికెన్ తోటి తిందాము అని చెప్పేసి. ఇంకా రిటర్న్ అయిపోతుంటే సన్‌సెట్ అయిపోతుంది. అండ్ ఎంత బ్యూటిఫుల్ వ్యూ తోటైతే మా లాంగ్ డ్రైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు ఇవాళ అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే నాకు నచ్చిన నా ఫేవరెట్ పనులైతే ప్రతి ఒక్కటి జూషినా. లైక్ డ్రైవ్ జేయడము, దాని తర్వాత ఒక మంచి సీనరీ ప్లేస్‌కైతే ఎళ్ళడము, దాని తర్వాత ఫుడ్, దాని తర్వాత పువ్వులు, ఇంకా ఫ్లవర్స్ అండ్ చెట్లు అవన్నీ నాకు నచ్చినయి అయితే ఇవాళైతే జేషినా. అసలు ఎంత మంచిగా అనిపిచ్చిందో. ఇంకా ఇంటికెళ్ళేటప్పుడైతే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని ఎళ్దాము అని అనుకుంటున్నా. అసలైతే ఇంట్లో ఫ్రూట్సే లేకుండా ఉండే అన్నమాట. ఇంకా ఇంటికెళ్ళేసరికి నా పువ్వులన్నీ వాడిపోయినాయి. నేనెప్పుడో 2 అవర్స్ బ్యాక్ తెంపుకున్నా అన్నమాట. మంచిగా బాత్రూమ్‌లో పెట్టుకుందాము అంటే అన్నీ వాడిపోయినాయి. ఐ వాస్ సో సాడ్ అనిపిచ్చింది. అండ్ ఇందాక చెప్పినా గదా! ఇది నాటు గులాబీ అన్నమాట. దీనికి కూడా చాలా లైట్‌గానే స్మెల్ వస్తుండే. అండ్ ఇందాక తెచ్చుకున్న ఫ్రెష్ రాడిష్ కట్ చేసుకొని నా డిన్నర్‌నైతే ఫినిష్ చేసుకున్నా. లాంగ్ డ్రైవ్ డే ఎండ్స్ హియర్. ఓకే మరి బాయ్.